బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు విజయ్ ఆంటనీ గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సంథింగ్ టు అజయ్. అజయ్ ఇప్పుడు అవునా? ఓకే, జాగ్రత్తగానే అడుగుతా. ఏం లేదు, నేను అడుగుతా. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. అంటే ఇక్కడ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత తొక్కలో మనసు పగిలేనే లవ్ గురువుగా కొంచెం కనిపించబోతున్నారు విజయ్ గారు అని అర్థం అవుతుంది. సో మామ నుంచి ఎప్పుడైనా రిలేషన్షిప్ అడ్వైసెస్ కానీ ఏదైనా అలా తీసుకోవడం జరిగిందా? డిస్కషన్ ఎప్పుడైనా జరిగిందా? ఉండిందా? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం అడ్వైస్ ఇచ్చారు? ఉంటూనే ఉంటుందా? ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. రిలేషన్షిప్ మాత్రం కాదు, అన్ని ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ హి ఆల్వేస్ కాన్స్టెంట్లీ అడ్వైసెస్ మీ. ఒక ఎందుకంటే హీఈస్ అ బుక్ ఫుల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కదా. అంటే ద నంబర్ ఆఫ్ లవ్ కాదు, హౌ మెనీ లవ్స్ యు నో, లవ్ కాదు, సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ హి షేరింగ్ లవ్ ఇస్ మినిమల్. కానీ the number of struggles he's been through, the number of experiences he's had, అందుకంటే I have a lot to learn from his experiences. సో అందుకంటే ఎప్పుడైనా గైడెన్స్కి, ఎప్పుడైనా ఏమైనా విషయానికి he is constantly వెరీ గుడ్ మారల్ సపోర్ట్. కానీ రిలేషన్షిప్లో కూడా అడ్వైస్ చేశారు. అది ఏం చెప్పారు? మంచి అడ్వైసే, మంచి అడ్వైస్. మీకు ఉపయోగపడిందా? ఏంటి అడ్వైస్? ఏం అడ్వైస్ ఇచ్చారు నీకు? నువ్వు ఏం క్వశ్చన్ అడిగావు? ఇప్పుడు రీసెంట్ గా వచ్చి రిలేషన్షిప్ లో వెళ్ళడం తప్పు కాదు, అది ఏ వయసులో ఉన్నా రావచ్చు, కానీ కమిట్ చేయకు. అంటే ఒక ఫ్రెండ్షిప్ గా, ఒక ఫ్రెండ్ గా పడగు, ఒక ఫ్రెండ్ గా ఉండు. ఆ ఫ్రెండ్షిప్ వచ్చి ఒక 5 years 10 years, ఒక 2 to 3 years 5 years సస్టైన్ అయితే దెన్ ఇట్ మైట్ evolve into a proper relationship. లేకపోతే కమిట్ చేసేటప్పుడు అయ్యో we won't know how things will turn into. Yeah, please don't say I'll marry you on the first day. అలాంటి ఒక విషయాన్ని సార్ చెప్పారు నాకు. ఓకే, సో అలాంటి విషయాలు he keeps advising me. This is one such advice which he gave me lately. And he's been telling it everywhere else. Super, thank you so much. సో అదన్నమాట మేము మీ నుంచే తెలుసుకోవాలని Good, nice advice. Yeah, seriously. Thank you. And of course here we go, Vijay Antony.